నవ్విడేస్ స్త్రీలను ఎక్కువగా ఆందోళన గురి చేస్తున్నటువంటి సమస్య పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. మారుతున్నటువంటి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం ఇవన్నీ కూడా స్త్రీలలో పీసీఓడి సమస్యను పెంచుతూ ఉన్నాయి. హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ సుజిత, సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్స్. జనరల్ గా యుక్త వయసులో పీసీఓడి ప్రాబ్లం ఉండేటటువంటి వారిలో ఎక్కువగా మొటిమలు రావడము, అవాంఛిత రోమాలు అనేటటువంటి ఉండడం, బరువు పెరిగిపోతూ ఉండడం ఇలాంటి సమస్యలు ఉంటే వివాహం అనంతరం పీసీఓడి సమస్య సంతానలేమికి దారితీస్తూ ఉంది. అసలు పీసీఓడి అంటే ఏంటి? అపరిపక్వమైన అండము నీటి బుడగల్లాగా మారి అండాశయపు గోడలపై ఉండిపోవడాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. సాధారణంగా మెన్స్ట్రల్ సైకిల్స్ అనేటటువంటివి రెగ్యులర్ గా ఉండే ఫీమేల్స్ లో మెన్స్ట్రుయేషన్ స్టార్ట్ అయిన 11th to 14th డే ఇన్ బిట్వీన్ ఏదైనా ఒకవైపున ఉండేటటువంటి అండాశయం నుంచి అండం విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కానీ హార్మోన్ల అసమతుల్యతలు ఉండేటటువంటి వారిలో ఇలా అండాశయం నుంచి అండం అనేటటువంటి విడుదల కాకుండా అక్కడే ఉండిపోయి నీటి బుడగలాగా మారిపోతూ ఉంటుంది. దీన్నే మనం సిస్ట్ అని చెప్తూ ఉంటాం. ఇలాంటి సిస్టులు అండాశయాల్లో మల్టిపుల్ గా ఉండడాన్ని పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. ఇలా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ రెండు వైపులా ఉండే అండాశయాల్లో ఉన్నప్పుడు బైలేటరల్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటాం. పీసీఓడి రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే జన్యుపరమైనటువంటి అంశాలు, వంశ పారంపర్యత, వీటితో పాటు జంక్ ఫుడ్స్ కానీ పిండి పదార్థాలను కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, శారీరక వ్యాయామం చేయకపోవడం, హార్మోన్లకు సంబంధించినటువంటి అసమతుల్యతలు, ముఖ్యంగా టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలు పెరగడము, దీంతో పాటుగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేటటువంటిది ఉండడము ఇవన్నీ కూడా పీసీఓడి సమస్యను పెంచుతూ ఉన్నాయి. వీటితో పాటు బరువు ఎక్కువగా ఉండేటటువంటి వారిలో కూడా పీసీఓడి సమస్య అనేటటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగినప్పుడు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరిగి ఇండైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ హార్మోన్స్ పెరుగుతాయి. దీనివల్ల అధిక బరువు అనేటటువంటిది వచ్చి పీసీఓడికి దారితీస్తూ ఉంటుంది. పీసీఓడి సమస్య ఉండేటటువంటి వారిలో ఎలాంటి లక్షణాలు అనేటటువంటి ఉంటాయి? జనరల్ గా వీరిలో మెన్స్ట్రల్ సైకిల్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతూ ఉంటాయి. మెన్స్ట్రల్ సైకిల్స్ 4-5 రోజులకు మించి మెన్స్ట్రుయేషన్ పీరియడ్ అనేది కొనసాగుతూ ఉండడం, నెలసరిలో ఎక్కువగా లేదా తక్కువగా రక్తస్రావం అనేటటువంటిది అవుతూ ఉండడం, 2 నెలసరుల మధ్యలో రక్తస్రావం అవుతూ ఉండడం, బరువు ఎక్కువగా ఉండడం, కొంతమందిలో బరువు సాధారణంగా ఉండడం, బరువు తగ్గిపోతుండడం, ఇలా డిఫరెంట్ గా వీటిలో వెయిట్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సాధారణంగా వెయిట్ మెయింటెనెన్స్ అనేది లేకుండా ముఖం పైన ఇంకా వీపు పైన మొటిమలు రావడం, చర్మపు మడతల్లో మెడ భాగంలో మనకి చర్మం అనేది దళసరిగా నల్లగా తయారైపోతూ ఉండడం, మూడ్ స్వింగ్స్ అనేటటువంటిది ఎక్కువగా ఉండడం, వీరు ఎక్కువగా బరువు పెరిగిపోతూ దానివల్ల కూడా మానసిక ఆందోళనకి లోనవుతూ ఉండడం, ఇలాంటి సమస్యలు అనేటటువంటివి పీసీఓడి ప్రాబ్లం ఉన్నటువంటి వారిలో ఉంటాయి. ఒకవేళ పీసీఓడి ప్రాబ్లం కి ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే ఫర్దర్ గా వీరికి డయాబెటీస్ వచ్చే అవకాశాలు, రక్తపోటు వచ్చే అవకాశాలు, గుండెకు సంబంధించినటువంటి ఇష్యూస్, కొలెస్ట్రాల్ సమస్యలు, ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఇలాంటి సమస్యలన్నీ కూడా పీసీఓడి దారితీస్తూ ఉంటుంది. వివాహిత మహిళల్లో వచ్చే సంతానలేమి సమస్యల్లో ముఖ్యమైనది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. కాబట్టి పీసీఓడి సమస్య అనేటటువంటిది ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం ఉందేమో నిర్ధారించుకొని ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకోవడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. పీసీఓడి ప్రాబ్లం ఆల్రెడీ నిర్ధారణ అయినటువంటి వాళ్ళు బరువు ఎక్కువగా ఉన్నట్లయితే బరువు తగ్గే విధంగా వారికి సంబంధించినటువంటి లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి. తీసుకునే ఆహార పదార్థాల్లో పిండి పదార్థాలని, జంక్ ఫుడ్స్ ని తగ్గించుకోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. హార్మోన్లకు సంబంధించిన సప్లిమెంట్స్ వాడుకున్నట్లయితే టెంపరీగా లక్షణాల పరంగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ అండాశయాల్లో ఉండే నీటి బుడగలు తొలగిపోవు. లాప్రోస్కోపీ చేయించుకున్నటువంటి మహిళల్లో కూడా ఈ ప్రాబ్లం అనేటటువంటిది రిపీట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి లాప్రోస్కోపీ కూడా దీనికి శాశ్వత పరిష్కారం అనేది కాదు. ఈ సిస్టంలో కూడా డిఫరెంట్ వెరైటీస్ అనేటటువంటి ఉంటూ ఉంటాయి. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ సమస్య ఉండేటటువంటి వాళ్ళు హోమియోపతిలో మనకి హార్మోన్ సప్లిమెంట్స్ రిలేటెడ్ గా కాకుండా మనకి అండాశయాల పనితీరును, ఇది గర్భాశయం పనితీరును మెరుగుపరిచి హార్మోన్ల అసమతుల్యత లేకుండా ఉండే విధంగా అండ్ పీరియడ్స్ రెగ్యులర్ గా ఉండి వీరిలో మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది కూడా ప్రాపర్ గా మెయింటైన్ అవుతూ రక్తహీనత బారిన పడకుండా బరువు ఎక్కువగా ఉన్నటువంటి స్త్రీల్లో బరువు తగ్గేటటువంటి విధంగా, అంటే మెటబాలిజం పరంగా ఏమైనా ఇష్యూ ఉండేటటువంటి వారిలో, వెయిట్ ఎక్కువగా ఉన్నా, థైరాయిడ్ సమస్యలు ఉన్నా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకవేళ ఉన్నా పీసీఓడితో పాటుగా వాటికి కూడా పూర్తిగా ట్రీట్మెంట్ అనేది ఇచ్చి శాశ్వతమైనటువంటి పరిష్కార దిశగా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనటువంటి ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అందుబాటులో ఉంది. పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళు ఒకసారి మీరు సెకండ్ ఒపీనియన్ ని మెడినైన్ హాస్పిటల్స్ లో తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.